తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ఋషికేశ్ శాస్త్రి గురువు గారు ఉన్నారండి. వారితో మాట్లాడదాం. నమస్కారం గురువుగారు. నమస్కారం. ఇంట్లో దేవీ దేవతల పటాలు ఉంటాయండి. చాలా మంది ఏంటంటే ఈ పటం పెట్టొచ్చా పెట్టకూడదా అనే సందేహం ఉంటుంది. కొంతమంది ఏంటంటే ఏదైనా క్షేత్రానికి వెళ్తే ప్రతి ఒక్క ఎక్కడైతే తీసుకొచ్చారో అవన్నీ కూడా దేవుడి మందిరంలో పెడుతూ ఉంటారు. కొంతమంది ఏమో అసలు అన్ని ఫోటోలు ఉండొద్దు అంటారు, కొంతమంది ఏమో 2 ఫోటోలు ఉండాలంటారు. ఇదొక సందిగ్ధత ఏర్పడిపోయింది. ఎలాంటి పటాలు అసలు ఉండాలి పూజా మందిరంలో, ఎలాంటివి ఉండకూడదు తెలియచేయండి. ఇంటిలో దేవతా పటాల విషయానికి వచ్చినట్లయితే ఖచ్చితంగా కూడా ఉగ్రరూపకంగా ఉండే దేవతల పటాలు ఉండకూడదు. అంటే ఉగ్రరూపం లక్ష్మీ నరసింహస్వామి పటం ఉండవచ్చు, కానీ ఉగ్రరూపకంగా ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి పటము ఉండకూడదు. కాళికామాత దేవి యొక్క ఫోటో, ఇటువంటివి ప్రత్యంగిరాదేవి, ఇవన్నీ కూడా ఉగ్రస్వరూపాలు. ఉగ్రస్వరూప దేవతా పటాలు ఎల్లవెల్ల కూడా ఉండడము నిషిద్ధము. ఎందుకోసము అంటే ఇంట్లో వెళ్ళే వారికి పూజ చేసుకునేదే మనస్సు శాంతంగా మారడానికి, బాహ్య ప్రపంచంలో ఉండేటటువంటి టెన్షన్ మర్చిపోవడానికి, ప్రశాంత వాతావరణం కోరుకోవడానికి చేసేదే పూజ. అటువంటి సందర్భంలో ఉగ్రదేవతలను చూడడం వల్ల, ఉగ్రదేవతలకు పూజ ఆరాధన చేయడం వల్ల కొన్నిసార్లు ప్రతికూల ప్రభావాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. రెండవ విషయానికి వచ్చినట్టయితే పూజా మందిరంలో ఎక్కువగా దేవతా పటాలు విగ్రహాలు లేకుండా ఉండడమే ఉత్తమమైన పని. ఎందుకోసం ఉండకూడదు అనే విషయానికి వస్తే పుస్తకాలలో చాలా మందికి ఓపిక అనేది చాలా తక్కువ. అక్కడ ఇష్టం మీద మీరు అన్నట్టే, ఉదాహరణకు కుమరవెల్లి వెళ్ళాం, ఒక పటం తీసుకొచ్చాం. యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి వెళ్ళాం, ఇంకో పటం తీసుకొని వెళ్ళాం. ఇంకో దగ్గర తిరుపతి వెళ్ళాం, వెంకటేశ్వర స్వామి పటం తీసుకొచ్చాం, శ్రీశైలం వెళ్ళాం. ఇవన్నీ కూడా తెచ్చావు, కానీ నీకు పూజ చేసే ఓపిక ఉందా? ఆ విషయానికి వస్తే ఇంటిలో పూజ నువ్వు చేయంటే నువ్వు చేయని దొబ్బుకునే పరిస్థితికి మనకి ఇంట్లో చాలా మంది వచ్చేసింది. పూజ చేయనిది తెచ్చి లాభం అనేది ఉండదు. కాబట్టి ఇంట్లో దేవతా పటాల విషయానికి వస్తే ఇలవేల్పు, ప్రతి ఒక్కరికి కూడా ఇంటి దేవత అనేది ఉంటుంది. ఆ ఇంటి దేవత పటం ఉండాలి. విగ్రహాలు కూడా చాలా చిన్న రూపకంగా ఉండడమే ఉత్తమమైన పద్ధతి. ఎంత వీలైతే అంత తక్కువ పటాలనే ఉంచండి. దేవతలు దర్శనం చేసుకోండి, దేవతలను పూజించండి, దేవాలయాల చుట్టూ తిరగండి, కానీ ఇంటిలో ఎక్కువ పెట్టుకోకండి. మీకు ఓపిక ఉంది, ఈరోజు నేను ప్రతి వారం కూడా ఈరోజు నేను దేవతారాధన ఖచ్చితంగా చేయగలుగుతాను, శుద్ధి చేయగలుగుతాను అన్న సందర్భంలో మాత్రమే పాటించండి. ఉత్త సందర్భంలో ఎక్కువ విగ్రహాలు తెచ్చి ఇబ్బందుల పాలు పడకండి. అదేవిధంగా దేవతారాధన చేసే వారం, ఉదాహరణకు శుక్రవారం చేయాలి అనుకున్నారు. ఆ సందర్భంలో ఇల్లు మంచిగా ఉండాలి అనుకున్నప్పుడు ఇల్లు కడిగేటప్పుడు ఆ నీటిలో ఇంత ఉప్పు వేయడం వల్ల ఆ ఇంట్లో ఉండేటటువంటి నెగటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది. మనకి ఇంకా పాతకాలం చూసినట్టయితే దిష్టి తీయాలన్నా కూడా ఉప్పు వాడుతూ ఉంటారు. అదేవిధంగా తాంత్రిక పూజల్లో కూడా హోమంలో ఉప్పు అనేది వాడడం జరుగుతుంది. కాబట్టి అది నెగటివ్ ఎనర్జీని తొలగిస్తుంది. ఇంటిలో ఇల్లు శుద్ధి చేసేటప్పుడు ఉప్పు నీటితో ఇల్లునంతా కూడా శుద్ధి చేయడము ఉత్తమమైన ఫలితాన్ని ఇస్తుందమ్మా. అంటే ఈ శుద్ధి విషయంలోనండి, ఇల్లు తర్వాత ఇప్పుడు పూజా మందిరం శుభ్రపరచాలనుకున్నప్పుడు కొంతమంది ఏంటంటే అమావాస్యకి ముందు కానీ పౌర్ణమికి ముందు రోజు చేస్తూ ఉంటారు, లేదంటే నెల రోజుల తర్వాత ఒక పౌర్ణమి ముందు రోజు మాత్రమే చేస్తారు. ఎన్ని రోజులకు ఒకసారి పూజా మందిరాన్ని శుభ్రపరచాలి? ప్రతి వారము కూడా ఖచ్చితంగా చేయాలి. వారంలో ఒక్క రోజైనా ఖచ్చితంగా చేయాలి. ఆ చేయని పక్షంలో ఎంత చేసినా కూడా దండగనే. పటము ఉండడము గొప్ప విషయం కాదు. ఉదాహరణకు ఇక్కడ 100 మంది వర్కర్స్ ఉన్నారు, కానీ ఒక్కరికి సరిపడే వర్క్ ఉంది, దానివల్ల ఏం లాభం ఉంది? మిగతా వాళ్ళందరికీ కూడా భారమైనట్టే అవుతుంది. అదేవిధంగా మనం ఖచ్చితంగా పూజ చేస్తాము అనే సందర్భంలో మాత్రమే పెట్టాలి. అదే విషయంగా చూసినట్టయితే ప్రస్తుత కాలంలో చాలా చిన్న ఇల్లులుగా మారిపోయాయి. ఇంటిలో దేవుడి పూజ ఎక్కడ చేయాలి అనే సంశయం చాలా మంది కూడా ఉంది. ఇది వీలైన వారు పెద్ద ఇల్లులో ఈశాన్యంలో చేస్తూ ఉంటారు. ఈశాన్యం వీలు కాలేదు, మేము వంటగదిలోనే సరిపెట్టుకోవాలి అనుకుంటున్నాము, కాకపోతే అక్కడిని వాష్ బేసిన్ అనేది కూడా మనకు వస్తుంది. ఇప్పుడు పుస్తకాల్లో ఏమి చేయాలి అన్నప్పుడు ఆ యొక్క దేవత రూమ్ అనేది పై వరకు గోడను ఖచ్చితంగా కట్టాలి. అలాగే వాష్ బేసిన్కు మరియు దేవత యొక్క రూమ్కు ఖచ్చితంగా కూడా 1/2 ఫీట్ నుంచి ఫీట్ మందము గ్యాప్ ఉంచాలి. లేకపోయినట్టయితే మనం తిన్న ఎంగిలి నీరు అనేది ఇక్కడ దేవుని యొక్క రూమ్ గది మీద పడే అవకాశం ఉంది. దానివల్ల ప్రతికూల ప్రభావం ఏర్పడే అవకాశం ఉంది. అందుకే ఒక మందిరం లాగా తెచ్చుకుని వేరే చోట పెట్టుకోవటం నయం. మీరు అన్నట్టుగా అసలు చాలా వరకు వాష్ బేసిన్ పక్కనే వస్తాయండి, వంటగదిలోనే అక్కడే వస్తున్నాయి చాలా మంది. ఇంకొక విషయం గమనించినట్టయితే ఈ పూజా గదిలో చాలా మంది ఈ మందిరాలు అనేటివి ఏర్పాటు చేసుకుంటున్నారు, కానీ నిలబడి పూజ చేసేది పెట్టుకుంటున్నారు తెలిసి తెలియక. నిలబడి పూజ చేసినంత నీచమైన పూజ ఏది కూడా లేదు. ఖచ్చితంగా పూజ చేయాలంటే కూర్చొనే చేయాలి. ఒకటే నిమిషం చేసినా సరే, ఒకటే నిమిషం ధ్యానించినా సరే ఖచ్చితంగా కూర్చొని పూజ చేయాలి అని శాస్త్రం చెప్తుంది.
మరి పూజలో కూడా తెలిసి తెలియక కింద పెడుతూ ఉంటారు దేవుణ్ణి. అవును. దేవుడు ఎప్పుడు కూడా మనం కూర్చున్నాము అంటే మన కంటికి నేటుగా దేవతా ప్రతిమలు అనేటివి కనిపించాలి. కిందికి కనిపించరాదు, పై భాగంలో కూడా కనిపించరాదు. నేటిగా కనిపించినప్పుడే ఆ పూజ అనేది దేవుడు మనల్ని చూస్తున్నట్టు, మనం దేవుణ్ణి చూసి పూజిస్తున్నట్టు పుణ్యం అనేది వస్తుంది. ఈ నియమాలు ఖచ్చితంగా పాటించాల్సిందే అందరూ కూడా. ఖచ్చితంగా పాటించాలి. నిలబడి మాత్రం అస్సలు పూజ చేయకండి. చిన్నగా ఒకటే దేవుని పటం పెట్టినా పర్వాలేదు, కానీ కూర్చొనే పూజ చేయండి. నిత్యం కూడా దీపారాధన చేయండి. ఖచ్చితంగా లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురువు గారు. థ్యాంక్ యూ.